మిత్రులారా, ఈరోజు మనం రెండరింగ్ అంటే ఏమిటి? బ్లెండర్ సాఫ్ట్‌వేర్‌లో రెండరింగ్ ఎలా జరుగుతుంది? ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి? వీటన్నిటి గురించి తెలుసుకుందాము. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3D మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్‌కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. రెండరింగ్ అంటే ఏమిటి? రెండరింగ్ అంటే ఇక్కడ వ్రాసిన ఈ 5 విషయాల ప్రభావాన్ని లెక్కించి ఒక ఫైనల్ ఒక బొమ్మ, ఇమేజ్ గానీ, లేదా ఒక వీడియో కానీ తయారు చేసే ప్రాసెస్‌ని రెండరింగ్ అంటారు. ఏమిటి 5 విషయాలు? 3D మెష్. మనం 3D మోడల్స్ మనము బ్లెండర్‌లో చేసాం. ఒక కుర్చీ చేసాము. ఒక టీ కప్ చేసాము. చార్మినార్ 3D మోడల్ చేసాము. ఇలా మోడల్స్ మనం కొన్ని క్యారెక్టర్స్ డౌన్లోడ్ చేసుకున్నాము మిక్సమోలోంచి వాటిలోంచి. ఆ డౌన్లోడ్ చేసుకున్నది మెష్ అన్నమాట, 3D మోడల్. ఆ 3D మోడల్‌ను అలాగే యానిమేషన్. ఆ 3D మోడల్స్ కు యానిమేషన్ ఆపాదించడం. మనం చూసాము క్యారెక్టర్ యానిమేషన్ అని చూసాము మనం మునుపటి వీడియోలో. సో, ఈ యానిమేషన్ అంటే ఏమిటి? కీ ఫ్రేమ్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేయడం ఇదంతా ఈ ప్రభావాన్ని. అలాగే మెటీరియల్స్ పైన కూడా మనం ఒక వీడియో చేసాం. మెటీరియల్స్‌లో రిఫ్లెక్షను, రఫ్‌నెస్, రిఫ్రాక్షన్ అంటే లైట్ పడి వేరే వేరే వస్తువుల పైన ఆ కలర్‌ను బ్లీడ్ చేస్తుందన్నమాట కొద్దిగా. అలాంటి రిఫ్రాక్షన్, లైట్ రిఫ్రాక్ట్ కావడము. ట్రాన్స్పరెన్సీ అంటే గ్లాస్ లాగా దానిలోంచి చూస్తే వెనకాల ఉన్న వస్తువు కనిపిస్తుంది. ఈ ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ ప్రభావం అంతా మెటీరియల్స్‌లో ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ మెటీరియల్స్‌లో మనం ఇస్తాం. ఈ మెటీరియల్స్ యొక్క ప్రభావాన్ని లెక్కించడము, ఇవన్నీ చేయడం అన్నమాట. తర్వాత లైటింగ్ ఇప్పుడు పైన ఒక 3D మోడల్ ఉండి అది మనం చక్కగా యానిమేట్ చేసి వాటికి మంచి మెటీరియల్స్ అప్లై చేసినా కూడా సీన్‌లో లైట్ లేకపోతే ఏం కనిపించదు. నల్లగా కనిపిస్తుంది. సో, సీన్‌లో ఎన్ని లైట్స్ ఉండాలి? వాటి రంగు ఏమిటి? ఎక్కడ ఉండాలి? దేని మీద ఫోకస్ అయి ఉండాలి? ఇవన్నీ లైటింగ్ అన్నమాట. ఈ లైటింగ్. అలాగే కెమెరా కూడా ఇప్పుడు మనము ఈ మొత్తం సీన్‌ను ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేది కెమెరా అన్నమాట. కెమెరాలోంచి చూస్తాం మనం. కాబట్టి ఆ కెమెరా కూడా స్టిల్‌గా ఉందా? అది కూడా యానిమేట్ అయిందా? మూవ్ అవుతా ఉందా? అది కూడా మనం సెట్ చేయొచ్చు బ్లెండర్‌లో. చేస్తే ఈ వీటన్నిటి ప్రభావాన్ని లెక్కించి ఫైనల్‌గా ఒక స్టిల్ ఇమేజ్ గానీ, లేదా వీడియో గానీ తయారు చేసే ప్రాసెస్‌ని రెండరింగ్ అంటాం. మనం ఇక్కడ వ్రాసిన ఈ 5 విషయాల్లో 3D మోడలింగ్ కొంచెం చూసాము. యానిమేషన్ గురించి కూడా కొంత నేర్చుకున్నాము. మెటీరియల్స్ గురించి కూడా ఒక వీడియో చేసాము. లైటింగ్ గురించి నేను వీడియో చేయలేదు. కెమెరా గురించి కూడా ఎక్కువ చెప్పలేదు. వీటి గురించి కూడా నేను రాబోయే వీడియోలో చెప్తాను. ఆహ్, వీటి గురించి పైన రాసిన అన్ని విషయాల గురించి కూడా 3D మోడలింగ్‌లో కూడా స్కల్ప్టింగ్ అని ఉంది. ఇవన్నీ కూడా రాబోయే వీడియోలో నేను చెప్తాను. బ్లెండరు ఈ రెండరింగ్ అనే ప్రాసెస్‌ను రెండర్ ఇంజన్స్ లేదా రెండరర్స్ అనే వాటిని ఉపయోగించి చేస్తుంది. 3 రకాల రెండరర్స్ ఉన్నాయి. వర్క్ బెంచ్, ఈవీ, సైకిల్స్. ఈ వర్క్ బెంచ్ అనేది కేవలం ప్రివ్యూ అంటే ఎలా రావచ్చు ఫైనల్ అని మనకు ఒక అంచనా రావడం కోసం ప్రివ్యూ చేయడానికి కోసం ఉపయోగించే రెండరర్ వర్క్ బెంచ్. ఈవీ అనేది సైకిల్స్. ఈ రెండూను ఖచ్చితంగా కాదు. లైటింగ్ ఎఫెక్ట్ అంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, మెటీరియల్ ఎఫెక్ట్, లైట్, షాడోస్, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా లెక్కగట్టి ఫైనల్ రిజల్ట్‌ను ఇమేజ్ లాగా, వీడియో లాగా చేసే రెండరర్స్ ఈవీ అండ్ సైకిల్స్. అయితే వీటిలో ఈవీ అనేది ఖచ్చితంగా లెక్కించదు. అదొక ఫాస్ట్‌గా లెక్కించే ఒక విధానం అన్నమాట అది. త్వరగా లెక్కించి తక్కువ సమయంలో వీటన్నిటి ప్రభావాన్ని చూపించేలాంటి ఒక రెండరర్ ఈవీ. అందులో ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం. అయితే సైకిల్స్ అలా కాదు. సైకిల్స్ మనం పెట్టిన లైట్, యాంగిల్ అవన్నీ మెటీరియల్స్ వాటిని ఖచ్చితంగా లెక్కగట్టి వాటి ప్రభావం ఎట్లుంటుంది, షాడో ఎట్లా పడుతుంది, మెటీరియల్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంతా కరెక్ట్‌గా లెక్కగట్టి బెటర్ రిజల్ట్ ఇచ్చేలాంటి రెండరర్ సైకిల్స్. అయితే మనకు ఎక్కువ సమయం లేదు, చాలా హెవీ మెష్ ఉండి చాలా టైం తీసుకుంటోంది అంటే ఈవీ రెండరర్ ఉపయోగించొచ్చు. మనకు సమయం పట్టినా పర్లేదు, మంచి ఎఫెక్ట్ రావాలంటే సైకిల్స్ రెండరర్‌ను ఉపయోగించొచ్చు. ఈ రెండరర్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం.
మిత్రులారా, ఇది మన సుపరిచితమైన మన బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో 3 ఆబ్జెక్టులు ఉన్నాయి. ఒక 3D మెష్ ఉంది, ఒక కెమెరా ఉంది, ఒక లైట్ ఉంది. అంటే మనం రెండర్ చేయడానికి కావాల్సిన మినిమం వస్తువులు బ్లెండర్ బై డిఫాల్ట్ పెట్టిందన్నమాట. అలాగే ఈ 3D బాక్స్కు, ఈ క్యూబ్కు ఒక డిఫాల్ట్ మెటీరియల్ కూడా అసైన్ అయ్యి ఉంటుంది. అది తెల్లగా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు నేను ఈ బాక్స్ని సెలెక్ట్ చేసి GZ1 అని ఎంటర్ కొడతా. పైకి మూవ్ అయింది. ఇప్పుడు కింద ఒక దీన్నే మనం రెండర్ చేద్దాం. ఈ బాక్స్ని కింద ఒక సర్ఫేస్, ఒక భూమి, Shift A ప్రెస్ చేసి మెష్లో ప్లేన్ సృష్టిద్దాం. ఎస్ అని నేను స్కేల్ చేస్తున్నాను. స్కేల్ చేశాను. ఆబ్జెక్ట్, అప్లై, స్కేల్. ఇప్పుడు మనకు కావాల్సిన మెష్ ఉంది, కెమెరా ఉంది, లైట్ ఉంది. కెమెరాలో చూస్తే ఎలా కనిపిస్తుంది మనకు తెలియాలంటే మనము 0 ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ వస్తుంది. A0 నంబర్ ప్యాడ్లో ఉన్న 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ వస్తుంది. మళ్ళీ అటు తిప్పితే వెళ్ళిపోయింది, ఆ వ్యూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మన వ్యూలో ఒకటి కంటే ఎక్కువ కెమెరాలు ఉండొచ్చు. ఏ కెమెరా వ్యూ వస్తుంది అంటే యాక్టివ్ కెమెరా వ్యూ వస్తుంది అనమాట. యాక్టివ్ కెమెరా వ్యూ రావాలంటే మనం ఏదైనా కెమెరాని పట్టుకొని దాన్ని యాక్టివ్ కెమెరా చేయొచ్చు. కెమెరాని పట్టుకొని రైట్ క్లిక్ చేసి వచ్చే మెనూలో సెట్ యాక్టివ్ కెమెరా అంటే కంట్రోల్ నంబర్ ప్యాడ్ 0 నొక్కితే యాక్టివ్ కెమెరా అవుతుందన్నమాట. కాబట్టి దాన్ని చేస్తే అది యాక్టివ్ కెమెరా అయిపోతుందన్నమాట. అట్లా ఒకటి కంటే ఎక్కువ కెమెరాలు ఉంటే మనం ఏదైనా ఒక కెమెరాను యాక్టివ్ కెమెరా చేయొచ్చు. సెట్ యాక్టివ్ కెమెరా, రైట్ క్లిక్ చేసి సెట్ యాక్టివ్ కెమెరా. సరే, ఇప్పుడు నంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే ఇది వ్యూ వచ్చింది. ఈ వ్యూలో ఈ బాక్స్ అంతా ఉంది, కానీ మనకు కావాల్సిన రకంగా బాక్స్ కొంచెం కట్ అయింది. మనం వ్యూని సరిచేయాలంటే ఎలా చేయాలి? 2 పద్ధతులు ఉన్నాయి. ఈ కెమెరాని మూవ్ చేయడం, కెమెరాని పట్టుకొని ఇట్లా మూవ్ చేస్తే, జీ అని మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. కాకపోతే అది మూవ్ అయింది అని ఎట్లా తెలుస్తుంది మనకు? అంటే కరెక్ట్ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? ఇంకో వ్యూ పోర్ట్ ఇక్కడ ఇట్లా పట్టుకొని ఇట్లా లాగి మనకు తెలుసు. ఇట్లా 2 ఈ మన యూజర్ ఇంటర్ఫేస్లో 2 విండోస్ మధ్యలో ఈ ప్లేస్లో పోయినప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు దాన్ని నొక్కి ఇట్లా లాగితే ఇంకో వ్యూ పోర్ట్ వస్తుంది అనమాట. అయితే ఆపోజిట్ డైరెక్షన్లో లాగితే మర్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వ్యూ పోర్ట్లో కర్సర్ ఉండగా నేను 0 నంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ వ్యూ పోర్ట్లో సెలెక్ట్ అయింది, కెమెరా సెలెక్ట్ అయింది. ఇప్పుడు జీ అని మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. సో అట్లా చేయడం ఒక పద్ధతి. లేదు, నేను దీన్ని ఈ 2 వ్యూ పోర్ట్స్ని మర్జ్ చేస్తాను. ఇక్కడే 0 అని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను సైడ్ బార్ ఎన్ అని ప్రెస్ చేస్తే సైడ్ బార్ వస్తుంది. సైడ్ బార్లో వ్యూ ట్యాబ్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏం ఆప్షను? లాక్ కెమెరా టు 3D. ఇక్కడ వ్యూ లాక్ అనే ఒక ఆప్షన్ ఉంది. దానిలో లాక్ కెమెరా టు 3D వ్యూ ఉంది. సో ఇది టిక్ చేస్తే కెమెరాకు వ్యూ పోర్ట్ లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ వ్యూని ప్యాను జూము చేస్తే యాక్చువల్ కెమెరా మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణ నేను చూపిస్తాను. 7 ప్రెస్ చేస్తాను. కెమెరా ఇట్లా కుడివైపున ఇట్లా ఉంది కదా. ఇప్పుడు నేను 0 ప్రెస్ వ్యూలో వచ్చాను, లాక్ అయింది కెమెరా వ్యూ. ఇప్పుడు నేను దీన్ని ఇలా రొటేట్ చేస్తాను ఇంకోవైపు. ఇప్పుడు నేను కీప్యాడ్లో 7 నంబర్ ప్యాడ్లో 7 ప్రెస్ చేస్తే టాప్ వ్యూలో వచ్చింది. చూడండి, ఇక్కడ మన కెమెరా కాస్త ఇక్కడ వెళ్ళిపోయింది. అంటే 0 ప్రెస్ చేశాను నేను. ఇప్పుడు ఈ కెమెరా టు వ్యూ లాక్ అయినప్పుడు మనం ఈ వ్యూని మ్యానిపులేట్ చేస్తే కెమెరా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇదొక విధానం. నేను ఇప్పుడు ఇట్లా రొటేట్ చేస్తాను, కొంచెం ప్యాన్ చేస్తాను. షిఫ్ట్ పట్టుకొని ఇట్లా మిడిల్ మౌస్తో ఇట్లా లాగినా కూడా ప్యాన్ అవుతుంది, మనకు తెలుసు. మనకు కావాల్సిన యాంగిల్ సెట్ చేసుకొని ఈ లాక్ తీసేస్తా. లాక్ తీయకపోతే మళ్ళీ బై మిస్టేక్ ఇట్లా లాగితే అది కెమెరా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, బాగుంది. ఇప్పుడు కెమెరా మ్యానిపులేట్ చేసాం, కెమెరా కరెక్ట్ సెట్ చేసాం మనం. లైట్ ఉంది, లైట్ కూడా సెట్ చేయాలి. ఈ లైట్ ఎట్లా సెట్ చేయాలి? లైట్ని సెలెక్ట్ చేస్తే మన వ్యూ పోర్ట్, ఇది మన ఏమంటారు ప్రాపర్టీస్ ఎడిటర్లో డాటా అనే ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ డాటా అనే ఒక ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్ క్లిక్ చేస్తే లైట్ డాటా వస్తుందన్నమాట. లైట్ డాటాలో నేను దీన్ని కాస్త కిందికి తీసుకొస్తాను, దీన్ని జూమ్ చేస్తాను.
ఇక్కడ లైట్ డాటా ఉంది. ఇందులో లైట్ టైప్ ఉంది. పాయింట్ లైట్, సన్ లైట్, స్పాట్ లైట్, ఏరియా లైట్. ఈ పాయింట్ లైట్ అంటే అది ఒక పాయింట్ నుంచి అన్ని వైపులా 360 డిగ్రీలు అంటే ఒక గోళాకారంలో స్పెరికల్ డైరెక్షన్లో అన్ని వైపులా సమానంగా లైట్ డిస్ప్లే చేస్తుందన్నమాట. అది పాయింట్ లైట్. సన్ అంటే సూర్యుడిలాగా, సూర్యుడి లాగా దానికి ఏమంటే సూర్యుడి దానిలో ఓన్లీ యాంగిల్ ఇది ఇంపార్టెంట్. అది ఎక్కడుందని కాదు, అన్నీ మొత్తం సీన్ అంతా ఎక్కడున్నా కూడా లైట్ పడుతుంది. ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్లో పడుతుంది అన్నమాట. స్పాట్ లైట్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పాట్ లైట్ అంటే ఇట్లా యాంగిల్ ఉంది, కోన్ లాగా. ఈ కోన్ డైరెక్షన్లో మాత్రమే లైట్ పడుతుంది అన్నమాట. ఈ కోన్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఎంత దూరం పోతే అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే వాటి మీద మాత్రం లైట్ పడుతుంది. ఇది స్పాట్ లైట్. అలాగే ఏరియా లైట్. ఏరియా లైట్ అంటే కూడా ఈ స్పాట్ లైట్ లాగే, అయితే ఏమంటే దీనికి ఒక షేపు సైజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ అని ఉంది, రెక్టాంగిల్ సైజ్ ఉంది ఇక్కడ. నేను దాన్ని స్కేల్ చేస్తాను. స్కేల్ చేస్తే ఇప్పుడు చూడండి, ఒక రెక్టాంగిల్లా ఉంది. అంటే ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ నుంచి లైట్ వస్తే ఎట్లా ఉంటుంది అంటే లైట్ ఒక రకంగా డిఫ్యూజ్ లైట్ వస్తుంది అన్నమాట. దానికి ఈ ఏరియా లైట్ ఉపయోగిస్తాం. మనం సన్ ఉపయోగిద్దాం. సన్ ఇప్పుడు సన్ ఉపయోగిద్దాము. ఇంకో విషయం మీకు ఏం చెప్పాలంటే, మనం ఎన్నైనా కెమెరాలు సృష్టించవచ్చు. ఇప్పుడు నేను షిఫ్ట్ ఏ నొక్కాను, నొక్కితే ఇక్కడ కెమెరా ఉంది. కెమెరా నొక్కితే ఇంకో కెమెరా వచ్చింది. ఇప్పుడు నేను ఈ మధ్యలో వచ్చింది, కర్సర్ దగ్గర సృష్టింపబడుతుంది. మనకు తెలుసు, మనం కొత్త ఏదైనా ఆబ్జెక్ట్ సృష్టిస్తే కర్సర్ దగ్గర వస్తుంది అన్నమాట. సో చూడండి, ఇంకో కెమెరా ఉంది. అలాగే షిఫ్ట్ ఏ అని లైట్లో కూడా పాయింట్ లైట్, సన్ లైట్, ఇట్లా మనం ఎన్ని కావస్తే అన్ని. ఇప్పుడు పాయింట్ లైట్ జీ. ఇప్పుడు 2 లైట్లు ఉన్నాయి మన వ్యూలో, 2 కెమెరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను 0 ప్రెస్ చేస్తే మన యాక్టివ్ కెమెరా వ్యూ మాత్రం వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ 2 కెమెరాలు ఉన్నా కూడా ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేసి సెట్ యాక్టివ్ కెమెరా అన్నా అనుకోండి, అది యాక్టివ్ కెమెరా అయిపోయింది. దానిలో వ్యూలో అది వేరే యాంగిల్లో ఉంది కాబట్టి అది కనిపించట్లే. నేను చూడండి, అది అటువైపు ఉంది, అందుకే మనకి ఈ బాక్స్ కనిపించట్లే. నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ సెట్ యాక్టివ్ కెమెరా అంటాను. ఇప్పుడు మనం లైట్ చూద్దాం. ఇంకో లైట్ కూడా సృష్టించాం కదా, ఆ లైట్ని కూడా డిలీట్ చేస్తాను. ఇది సన్ మనం ఉంది. ఈ లైట్ డిలీట్ చేస్తాను, కొత్తగా సృష్టింపబడింది. ఇప్పుడు ఈ లైట్ సన్. ఇప్పుడు నేను రైట్ వ్యూలో వెళ్తాను. నేను నంబర్ ప్రెస్ చేస్తా ఉంటే ఇక్కడ కీప్యాడ్లో కనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది సన్ ఉంది. ఈ కెమెరా ఇటువైపు ఉంది, సన్ ఇటువైపు ఉంది. సో కెమెరాకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అప్పుడు మనకు కనిపించే సర్ఫేస్ డార్క్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేద్దాము, దీన్ని రొటేట్ అని ఈ కెమెరా ఉన్న యాంగిల్లోనే పెడతాం. ఈ సన్ ఎక్కడ ఉన్నా ఒకటే. ఇప్పుడు నేను జీ అని దీన్ని ఇట్లా మూవ్ చేయాల్సిన పని లేదు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే సన్ మొత్తం అన్ని వైపులా ఇదే యాంగిల్లో పడుతుంది అన్నమాట. ఎక్స్ట్రా కెమెరా డిలీట్ చేద్దాం. ఇప్పుడు 1 ప్రెస్ చేసి ఫ్రంట్ వ్యూలో వెళ్ళాను. ఫ్రంట్ వ్యూలో కెమెరా ఇక్కడ ఉంది, లైట్ ఇక్కడ ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో లైట్ పడుతోంది. ఉన్నాయి ఇలాగే, ఎందుకంటే మనకు ఈ లైట్ షాడో మనకు కనిపించేలాగా ఇక్కడ షాడో పడుతుంది కదా, లైట్ ఇటువైపు ఉంటే షాడో కూడా మనం రెండర్ చేసినప్పుడు షాడో ఎట్లా కనిపిస్తుందని చూద్దాం. కాబట్టి లైట్ ఇట్లా సెట్ చేశాను. ఇక్కడ నేను జూమ్ చేస్తే ఇక్కడ లైట్ ప్రాపర్టీస్లో ఈ సన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కలర్, స్ట్రెంగ్త్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ కేవలం సన్ టైప్ లైట్కే కాదు, అన్ని టైప్స్ కూడా ఇదే స్ట్రెంగ్త్ ఉంటాయన్నమాట. వేరే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ మనం చూద్దాము. ఈ కలర్ మనం మార్చవచ్చు. ఈ కలర్ని ఇట్లా నొక్కి ఈ కలర్ చేంజ్ చేయొచ్చు. ఎల్లో చేయొచ్చు, ఇలా చేయొచ్చు అన్నమాట. నేను అండు అంటాను, కంట్రోల్ Z. ఇప్పుడు మనము కెమెరా లైట్ 2 సెట్ చేసాం. ఇప్పుడు రెండర్ చేయాలి. రెండర్ చేయడానికి ఇక్కడ ఈ మన ప్రాపర్టీస్ ఎడిటర్లో 2 ట్యాబ్లు ఉన్నాయి. ఒకటి రెండర్ అనే ట్యాబ్. ఈ ట్యాబ్లో రెండర్ ఇంజిన్ చూడండి, రెండర్ ఇంజిన్ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ సెట్ చేయొచ్చు. అలాగే ఇంకో ట్యాబ్ ఉంది, అది అవుట్పుట్ ట్యాబ్. అవుట్పుట్ ట్యాబ్లో మనము
రెజల్యూషన్ ఇవన్నీ ఎక్కడ రెండర్ చేయాలి, ఫార్మాట్ ఇవన్నీ కూడా మనం సెట్ చేయొచ్చు. మనము ఇక్కడ చూసినట్టయితే ఈ అవుట్పుట్ ఫార్మాట్లో రెజల్యూషన్ ఉంది. రెజల్యూషన్ ఎక్స్, వై ఉంది. ఎక్స్ అంటే హారిజాంటల్, వై అంటే వర్టికల్. మనం రెండర్ చేయబోయే ఫైనల్ ఇమేజ్ కానీ ఫైనల్ వీడియో సైజు ఇంత ఉంటుంది అనమాట. మనం దీన్ని ఎంతనా మార్చొచ్చు. 4K రెండర్ చేయాలంటే 4000 సంథింగ్ ఎంత ఉంది, అది పెట్టాలి. ఇది ఫుల్ హెచ్డి ఫార్మాట్ అనమాట. డిఫాల్ట్గా ఇదే ఉంటుంది. దీన్ని మనం మార్చొచ్చు. ఇప్పుడు నేను దీన్ని 800/600 చేస్తాను. చేస్తే చూడండి, కెమెరా వ్యూ కూడా ఆ సైజ్కే మారింది. ఇప్పుడు నేను ఈ కెమెరా ఇప్పుడు 0 ప్రెస్ చేసి కెమెరా వ్యూలో ఉన్నాం. మనం 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ వస్తాం, మళ్ళీ 0 ప్రెస్ చేస్తే వేరే దానికి వెళ్తాం. సో ఈ కెమెరాలో వ్యూలో ఉండగా ఈ కెమెరా బార్డర్ను సెలెక్ట్ చేస్తే కెమెరా సెలెక్ట్ అవుతుంది. చూడండి, యాక్చువల్లీ కెమెరా సెలెక్ట్ అయ్యి. సరే, ఇప్పుడు ఈ కెమెరా సైజ్ ఇక్కడ చేంజ్ చేస్తే ఈ కెమెరా వ్యూ డైమెన్షన్ కూడా మారుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఉంది. 100%. 100% అంటే ఇది ఎంత ఉంది, 800/600 ఉంటే అంత ఆ సైజులో ఇమేజ్ కానీ వీడియో కానీ తయారవుతుంది. పర్సంటేజ్ తగ్గిస్తే దీన్ని 50% చేస్తే 400/300 అవుతుంది. ఎందుకు అదే వాల్యూ ఇక్కడ టైప్ చేయొచ్చు కదా. ఈ పర్సంటేజ్ ఎందుకు పెట్టారంటే మనం ఏదో సైజు 1920/1040 మన సైజ్ సెట్ చేసి దాని వీడియో వీడియో ఒక 500-600 ఫ్రేములు వీడియో రెండర్ చేసే ముందు ప్రివ్యూ లాగా ఈ సైజు మనం తక్కువ పెట్టుకొని పెడితే దీనిలో ఇన్నో అంతే 23% సైజే రెండర్ అవుతుంది అన్నమాట. చిన్న ఫైల్ రెండర్ అవుతుంది. రెండర్ చేసి చూసుకొని బాగుంది అని అనిపిస్తే అప్పుడు పర్సంటేజ్ 100% పెట్టి మళ్ళీ యాక్చువల్ రెండర్ చేయొచ్చు అన్నమాట. దానికోసం ఈ పర్సంటేజ్ పెట్టారు. దాని కింద ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. ఈ ఆస్పెక్ట్ రేషియో ఇస్తే ఈ వాల్యూ ఉంది కదా, వాట్ ఎవర్ ఎక్స్ వై వాల్యూస్ దాన్ని ప్రపోర్షనేట్గా మారుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ 2 అని ఇస్తే, వై వాల్యూ హైట్ యాక్చువల్ సైజ్ కంటే డబుల్ అయింది. ఇట్లా ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేస్తే ఇప్పుడు హారిజాంటల్ది 0.5 లేదు, మినిమం 1, ఇప్పుడు 2 అని ఇస్తే హారిజాంటల్ ఆస్పెక్ట్ రేషియో పెరిగింది. ఇది ఆస్పెక్ట్ రేషియో. ఆస్పెక్ట్ రేషియో మామూలు సందర్భంలో వాడము. దాని కింద ఒక ఆప్షన్ ఉంది, రెండర్ రీజియన్ అని. అది టిక్ చేస్తే మనం పూర్తి స్క్రీన్ రెండర్ చేయకుండా మనం దీన్ని మూవ్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా పట్టుకొని ఇట్లా మూవ్ చేయొచ్చు. ఇక్కడ ఇట్లా ఇట్లా మూవ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఇలా లాగొచ్చు. మనకి ఎంత కాస్తే ఆ సైజ్ మాత్రం రెండర్ చేయొచ్చు. ఇది రెండర్ రీజియన్. అంటే పూర్తి సీన్ రెండర్ చేయకుండా దానిలో ఒక భాగం మాత్రమే, కెమెరా వ్యూలో ఒక భాగం మాత్రం రెండర్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ క్రాప్ టు రెండర్ రీజియన్ ఉంది. ఈ క్రాప్ టు అని పెట్టకపోతే ఈ చుట్టూ అంతా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఇంత మాత్రమే రెండర్ అవుతుంది అన్నమాట. క్రాప్ టు అంటే ఇమేజ్ సైజే మారుతుంది. ఇమేజ్ సైజే ఇంత వస్తుంది అన్నమాట. అది రెండర్ రీజియన్. చేద్దాం అన్నీ కూడా. ఇప్పుడు దాని కింద ఫ్రేమ్ రేట్ ఉంది, 24 frames per second. ఇది యానిమేషన్ రెండర్ చేసేటప్పుడు ఒక సెకండ్కి ఎన్ని ఫ్రేములు ఉండేట్లా రెండర్ చేయాలి సెట్ చేస్తాం. ఇది 24 frames అనేది మూవీకి 24 frames per second ఉంటుంది. టీవీకి 30 frames per second ఉంటుంది. 2 స్టాండర్డ్స్ నాకు తెలుసు. వేరే స్టాండర్డ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసిన 2 విషయాలు ఏమంటే, సినిమాలు దానిలో 24 frames per second రన్ అవుతుంది. టీవీలో ఈ ఏదైనా వీడియో ప్లేయర్ వాటిలో అంతా 30 frames per second రన్ అవుతుంది. ఇది ఫ్రేమ్ రేట్. దాని కింద ఫ్రేమ్ రేంజ్, ఏ ఫ్రేమ్ నుంచి ఏ ఫ్రేమ్ వరకు రెండర్ కావాలని ఉంది. అదే ఇక్కడ మన టైం లైన్లో కనిపిస్తుంది మనకు. టైం లైన్లో కూడా మనం చూసినట్టయితే ఇక్కడ 1 నుంచి 250 వరకు స్టార్ట్ టు ఎండ్ ఉంది. దాన్ని ఇక్కడ కూడా సెట్ చేయొచ్చు. సెట్ చేస్తే ఇక్కడ 1 to 250 స్టెప్స్ 1 ఉంది. 1 కాకుండా 2 పెట్టామనుకోండి, ఎవ్రీ సెకండ్ ఫ్రేమ్ రెండర్ అవుతుంది. 3 పెడితే ఎవ్రీ 3వ ఫ్రేమ్ రెండర్ అవుతుంది అన్నమాట. సో పూర్తి యానిమేషన్ రెండర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అంటే ఒక ఫ్రేమ్ స్కిప్ చేసుకుంటూ రెండర్ చేసి దాన్ని స్లోగా రన్ చేయొచ్చు.
అట్లా కూడా చేయొచ్చు అనమాట. అంటే చాలా స్మూత్ యానిమేషన్ ఉంటే ఆహ్, టైం లేదు నేను చేసి ఇవ్వాలి త్వరగా. అప్పుడు స్టెప్స్ మార్చొచ్చు. లేదా ప్రివ్యూ రెండర్ చేసేటప్పుడు స్టెప్స్ ఎక్కువ పెట్టి ప్రివ్యూ రెండర్ చేసి చూసుకొని బాగున్న తర్వాత ఫైనల్ రెండరింగ్ అప్పుడు మళ్ళీ స్టెప్స్ మళ్ళీ బ్యాక్ టు 1 పెట్టొచ్చు అనమాట. ఇది. దీని కిందక టైమ్ స్ట్రెచింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఇవన్నీ నేను వాడలేదు. స్టీరియోస్కోపీ అంటే ఏమిటి? ఆహ్, ఈ 3D వ్యూ, 3D సినిమాలు చూస్తాం కదా! అద్దాలేసుకొని చూస్తే మనకు డెప్త్ కనిపిస్తుంది. ఆ స్టీరియోస్కోపీకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా నేను ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు. చాలా విషయాలు ఉన్నాయి. దాని తర్వాత అవుట్‌పుట్ అనే ఒక ట్యాబ్ ఉంది. దీనిలో మనం రెండర్ చేసిన ఫైల్ ఎక్కడ సేవ్ కావాలి అని ఉందన్నమాట. మనం ఈ పక్కన ఈ ఒక ఫోల్డర్ ఐకాన్ ఉంది. దాన్ని నొక్కి ఎక్కడికి వస్తే అక్కడ మనం ఫోల్డర్ ఇప్పుడు డెస్క్‌టాప్ పెట్టి ఇక్కడ డెస్క్‌టాప్‌లో పెట్టొచ్చన్నమాట. ఇది అవుట్‌పుట్. బై డిఫాల్ట్ టెంప్ అనే ఫోల్డర్‌లో ఉంది. సేవ్ చేసేటప్పుడు ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా సేవ్ చేయాలి. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఫార్మాట్, ఫైల్ ఫార్మాట్. ఇమేజ్ అయితే పీఎన్జీ ఫార్మాట్. చూడు పీఎన్జీ ఉంది. అదే మనం యానిమేషన్ రెండర్ చేసేటప్పుడు అక్కడ ఎఫ్ఎఫ్ఎంపెగ్ వీడియో ఉంది. అంటే ఎంకేవి ఎఫ్ఎఫ్ఎం అంటే ఇది వీడియో ఫార్మాట్. ఏవిఐ వీడియో ఫార్మాట్. ఇవన్నీ వీడియో ఫార్మాట్లు. ఇక్కడ బిఎంపీ, జెపెగ్, పీఎన్జీ అవన్నీ ఇమేజ్ ఫార్మాట్లు. మనం యానిమేషన్ కూడా ఇమేజ్ ఫార్మాట్‌లో రెండర్ చేయొచ్చు. చేస్తే ప్రతి ఫ్రేమ్ ఒక ఇమేజ్‌లా సేవ్ అవుతుంది. అదే మనము ఎంపెగ్ ఫార్మాట్ ఇచ్చామనుకోండి ఇక్కడ ఫార్మాట్. ఎంపెగ్ వీడియో అంటే దీనిలో మళ్ళా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్‌కోడింగ్ అని ఉంది. ఈ ఎన్‌కోడింగ్‌లో ఇక్కడ బై డిఫాల్ట్ మెట్రోకాన్ ఉంది. అట్లా కాకుండా మనము ఎంపెగ్ 4 అని ఇస్తే అది ఎంపీ4 ఫైల్ వస్తుందన్నమాట. వీడియో కోడాక్ అని ఉన్నాయి ఇక్కడ. కోడాక్ H264 బై డిఫాల్ట్ అది బాగుంటుంది. క్వాలిటీ పెంచొచ్చు, మీడియము, హై క్వాలిటీ ఇవన్నీ కూడా. ఇట్లా వీడియోకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అట్లా సౌండ్ సంబంధించి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఆడియో దీనిలో ఆడియో ఏం లేదు. మనము వీడియో ఎడిటర్‌లో వెళ్ళి లేదా ఎఫెక్ట్స్‌లో వెళ్ళి అక్కడ ఆడియో యాడ్ చేయొచ్చన్నమాట. ఆడియో యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఆడియో ఫార్మాట్ కూడా మనం ఇవ్వచ్చు మనం. ఏ ఫార్మాట్. సో ఇవన్నీ అవుట్‌పుట్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం రెండర్ అనే ట్యాబ్‌లోకి వెళ్దాం. వెళ్తే ఇక్కడ ఏ టైప్ రెండర్, ఏ రెండర్ ఇంజిన్ ఉపయోగించాలి ఉంది. బై డిఫాల్ట్ ఈవీ అనే రెండర్ ఉంది. ఈవీ అనే రెండర్ క్వాలిటీ అంత గొప్పగా ఉండదు. మీడియం క్వాలిటీ ఉంటుంది. వర్క్ బెంచ్ అంటే పూర్తి ప్రివ్యూ క్వాలిటీ అన్నమాట. అసలు చాలా ఫాస్ట్‌గా రెండర్ అవుతుంది. కాకపోతే పూర్తి అంటే ఇక్కడ కనిపించేలాగా ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. మనము సైకిల్స్ సెలెక్ట్ చేద్దాం. సైకిల్స్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ దీని కింద కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డివైస్ అని ఉంటుంది. డివైస్ అనేది ఇక్కడ డివైస్ అని చూస్తే మీరు ఇక్కడ సిపియు అని ఉంది బై డిఫాల్ట్. దాని కింద జీపీయూ కంప్యూటర్ ఉంది. అది సెలెక్ట్ చేస్తే మన కంప్యూటర్లో గ్రాఫిక్స్ కార్డు ఉంటే దాన్ని ఉపయోగించి ఫాస్ట్‌గా రెండర్ అవుతుందన్నమాట. ఓకే. మనం ఇప్పుడు మన రెండర్ ఇంజిన్‌ని సైకిల్స్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు రెండర్ చేద్దాం ఒక ఇమేజ్‌ని. ఇమేజ్ రెండర్ చేయడానికి మనము అవుట్‌పుట్‌లో నేను చూడండి ఇక్కడ అవుట్‌పుట్ ఫోల్డర్‌లో డెస్క్‌టాప్‌ని అవుట్‌పుట్ ఫోల్డర్‌లో సెలెక్ట్ చేశాను. ఫైల్ ఫార్మాట్ జేపెగ్ చేశానన్నమాట. ఇప్పుడు దీన్ని రెండర్ చేయడానికి ఏం చేయాలి? ఇక్కడ రెండరింగ్ అని ఒక పుల్ డౌన్ మెనూ ఉంది. అందులో రెండర్ ఇమేజ్ ఉంది. అది నొక్కితే రెండర్ అవుతుందన్నమాట. చూడండి ఇది రెండర్ అవుతా ఉంది. ఇక్కడ శాంపుల్ అని 5-4096 అంటే 4096 శాంపుల్స్ రెండర్ చేస్తూ ఉంది. చాలా టైం పడుతుందన్నమాట. నేను దీన్ని ఎస్కేప్ చేస్తున్నాను. దీన్ని కొట్టేస్తాను. ఏమవుతుంది 4096 అంటే ఇక్కడ రెండర్ దానిలో ఇక్కడ శాంప్లింగ్ అనే ఒక డ్రాప్ డౌన్ ఇది ఉంది. దానిలో వ్యూ పోర్ట్లో శాంప్లింగ్ ఎంత చేయాలి, రెండరింగ్లో ఎంత శాంపుల్ చేయాలి. వ్యూ పోర్ట్లో చేస్తుంది మనం మనం ఇక్కడ వ్యూ పోర్ట్ షేడింగ్ టైప్ రెండర్ పెడితే వస్తుందన్నమాట ఇది.
ఇది రెండర్ వచ్చేసి యాక్చువల్ రెండరింగ్‌లో వస్తుందన్నమాట. సో, దీనిలో మాక్సిమం శాంపుల్స్ అని 1024 ఉంది. దీనిలో మాక్సిమం శాంపుల్స్ 4096 ఉంది. ఇది ఒక ఇమేజ్ రెండర్ చేయడానికి దీన్ని ఉపయోగించొచ్చు. కానీ యానిమేషన్ రెండర్ చేయాలంటే చాలా టైం పడుతుందన్నమాట. సో, మాక్సిమం శాంపుల్స్‌ని మనము ఆహ్, ఇప్పుడు చూపించడానికి తక్కువ చేస్తాను నేను 32 చేశాను. మాక్సిమం శాంపుల్స్ ఇది కూడా 16 చేస్తాను తక్కువ. తర్వాత ఈ డీ నాయిస్ అనేది ఇక్కడ రెండరింగ్‌లో డీ నాయిస్ అని ఉంది. అంటే నాయిస్ ఇందాక మనము ఇక్కడ రెండర్‌లో షో రెండర్ వ్యూ రెండర్ ఇమేజ్ చూస్తే ఇక్కడ చూడండి అన్ని చుక్కలు ఉన్నాయి. దీన్ని నాయిస్ అంటారనమాట. ఫైనల్లీ ఆ నాయిస్‌ని తీసేస్తుంది ఈ రెండరింగ్. ఈ డీ నాయిస్ అనేది టిక్ చేస్తే తీసేస్తుందన్నమాట. కాబట్టి నేను మాక్సిమం శాంపుల్స్ 32 చేశాను ఇప్పుడు. చేసి మళ్ళీ రెండర్‌లో రెండర్ ఇమేజ్ F12 ప్రెస్ చేస్తే అవుతుంది. మనం F12 ప్రెస్ చేసినా కూడా రెండర్ ఇమేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు 2 ఆఫ్ 32, 3 ఆఫ్ 32 శాంపుల్స్ మాత్రం రెండర్ చేస్తుంది. కొంత సమయం తీసుకుంటుంది. 9, 10 చూడండి 31 ఫ్రేమ్ వచ్చింది ఇక్కడ. తర్వాత ఇప్పుడు డీ నాయిస్ పనిచేస్తుందన్నమాట. నాయిస్ అని తీసేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తుంది. ఈ శాంపుల్స్ 32 అయినప్పుడు చూడండి ఇక్కడ ఆ డాట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో, నాయిస్ అంతా తీసేసింది అనమాట. స్మూత్ చేసింది. కాకపోతే ఇక్కడ లైట్ కలర్ చాలా బ్రైట్‌గా ఉంది. మనం దీన్ని తగ్గించాలి. మనము ఈ ఎంత లైటింగ్ ఎంత ఉండాలి అంటే మనం బ్రైట్‌గా ఆ సీన్ డేలో జరుగుతూ ఉంటే పెద్దగా, నైట్‌లో జరుగుతూ ఉంటే తక్కువ ఉండేట్టు చూడాలి. అయితే ముఖ్యంగా చూడాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా! ఈ ఆబ్జెక్ట్‌ను డిఫైన్ చేసే ఎడ్జెస్ అవి తెలియాలన్నమాట. కనిపియాలి. ఇది ఒకటే షేడ్ ఉంటే ఈ ఫ్లోర్ అంతా ఒకటే ఉంటే ఇక్కడ ఎక్కడ ఈ ఎడ్జ్ ఉంది, ఇక్కడెక్కడ ఎడ్జ్ ఉంది తెలీదన్నమాట. సో, లైటింగ్ తగ్గించాలి బేసికలీ ఇప్పుడు లైట్ సెలెక్ట్ చేసుకొని దాని డాటాలో వెళ్ళి ఈ స్ట్రెంత్ 1000 ఉంది. దీన్ని 100 చేస్తా. చేసి F12 నొక్కితే మళ్ళీ రెండర్ అవుతుంది. అయినా బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. ఎస్కేప్ కొట్టాను నేను. ఈ నంబర్ ఆఫ్ శాంపుల్స్ని నేను 32 ఉన్నదాన్ని 16 చేస్తాను. కొంచెం తగ్గిస్తా ఫాస్ట్‌గా రెండర్ అవ్వడానికి. ఇప్పుడు లైట్ మళ్ళీ డాటాని 100 కాకుండా ఒక 50 చేద్దాం. 50 చేసి మళ్ళీ F12 ఇప్పుడు కొంచెం తెలుస్తోంది ఇక్కడ. కానీ ఇంకా చాలా బ్రైట్ ఉంది. కాబట్టి 10 చేద్దాం. 10 ఇప్పుడు ఒక రకంగా తెలుస్తోంది. మనం దీన్ని ఇంకా ఈ ఎడ్జెస్ కరెక్ట్ కనిపించాలంటే లైట్ మార్చాలి. లైట్ యాంగిల్ అని మార్చాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూలో వెళ్తాను. ఈ సన్ డైరెక్షన్ కొంచెం ఇట్లా పెడతా. అంటే సాయంకాలంగా అన్నమాట. అంటే ఈ టాప్ సర్ఫేస్ కొంచెం తక్కువ బ్రైట్ ఉండి ఇటువైపు ఎక్కువ బ్రైట్ అవుతుంది. ఇప్పుడు F12 ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ తక్కువ బ్రైట్ ఉంది, ఇక్కడ ఎక్కువ బ్రైట్ ఉంది. అయినా కూడా దీన్ని ఐ థింక్ స్ట్రెంత్ చాలా తక్కువ చేయాలి. 2 చేస్తాను. చాలా తక్కువైంది, డల్గా ఉంది. అయితే కాబట్టి ఇది నాట్ ఓన్లీ అబౌట్ దీన్ని 5 చేస్తున్నాను. 3కి సైడ్ వ్యూలో వెళ్తాను. సైడ్ వ్యూలో రొటేట్ అని కాస్త ఇట్లా పెడతాను. ఇప్పుడు చూడండి ఆ యాంగిల్ చేంజ్ చేయడం వలన ఏ సర్ఫేస్ మీద ఏ యాంగిల్లో పడుతుంది. స్ట్రైట్ పడేటప్పుడు ఎక్కువ బ్రైట్ కనిపిస్తుంది. క్రాస్ పడేటప్పుడు తక్కువ బ్రైట్ కనిపిస్తుంది అన్నమాట. ఇది చూడండి ఇది ఈ డీనాయిస్ ఇప్పుడు 15 పూర్తి శాంపుల్స్ రెండర్ చేసిన తర్వాత డీనాయిస్ చేస్తే అప్పుడు స్మూత్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నంబర్ ఆఫ్ శాంపుల్స్ మనము 16 పెట్టాం కాబట్టి ఈ క్వాలిటీ ఉంది. నంబర్ ఆఫ్ శాంపుల్స్ బై డిఫాల్ట్ ఎంత ఉంది? 4000 ఉండింది కదా మ్యాక్సిమం శాంపుల్స్. అంత పెడితే అంత టైం తీసుకుంటుంది, కానీ చాలా డీటెయిల్డ్గా రెండరింగ్ వస్తుందన్నమాట. అది ఇప్పుడు రెండర్లో వ్యూ రెండర్ ఉంది F11. వ్యూ రెండర్ అంటే మనం లాస్ట్ చేసిన రెండర్ కనిపిస్తుంది మనకు. మెటీరియల్స్ చేసినా కూడా మెటీరియల్స్ ఎఫెక్ట్ కూడా ఈ రెండరింగ్లో వస్తుంది. ఇప్పుడు మన ఈ సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్కు మనం మెటీరియల్ ఈ ప్రాపర్టీస్ ఎడిటర్లో మెటీరియల్ ట్యాబ్లో వెళ్ళి న్యూ, దీనికి ఏం మెటీరియల్ అసైన్ కాలే. డిఫాల్ట్ క్యూబ్కు ఒక డిఫాల్ట్ మెటీరియల్ అనే ఒక ఇది ఉంటుంది. దాన్ని మనం తీసేసి మళ్ళీ కొత్త మెటీరియల్ అసైన్ చేయొచ్చు.
చేసి దాని కలరు అని మార్చొచ్చు. బ్లూయిష్ కలర్ అనుకోండి. ఈ వ్యూ పోర్ట్ డిస్ప్లే మెటీరియల్ పెడితే అది కనిపిస్తుంది. ఇంత ఇలాగా. దీని ఈ కింద ప్లేన్ కూడా ఇంకో మెటీరియల్ అసైన్ చేస్తాం అనుకోండి, ఏదైనా ఒకటి. ఒక ఆరెంజిష్, కొంచెం గ్రే టైపు, మరి బ్రైట్ కాకుండా ఆ కలర్ల ఎఫెక్ట్ కూడా వస్తుందన్నమాట. మెటీరియల్ గురించి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను. దానిలో రిఫ్లెక్షన్, మెటీరియల్ గురించి అంతా నేను చెప్పాను. అలాగే మ్యాపింగ్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. యూవీ మ్యాపింగ్ ఎట్లా చేయాలి. వాటిలో చూస్తే ఈ మ్యాపింగ్ అంటే ఏమిటి? మనం అసైన్ చేసిన టెక్స్చర్, దీనికి అసైన్ చేసినాం కదా, ఆ టెక్స్చర్ ఎంత సైజు రావాలి, ఏ సర్ఫేస్ మీద ఎంత సైజులో ఉండాలి అని చెప్పేది మ్యాపింగ్. మ్యాపింగ్ పైన కూడా నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, అది చూడండి. ఇప్పుడు ఇది రెండర్ ఇమేజ్, అదే రెండర్ యానిమేషన్ ఉంటుంది. రెండర్ ఇమేజ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, నేను నా డెస్క్టాప్ పైనకి వెళ్తాను. పైన వెళ్తే ఇక్కడేం రెండర్ కాలే, అంటే ఇమేజ్ సేవ్ కాదన్నమాట. సో ఇప్పుడు F12 నొక్కితే, సారీ, ఈ విండో యాక్టివ్ ఉన్నప్పుడు నొక్కాలి F12 అని. నొక్కితే ఇది రెండర్ అవుతుంది కదా. ఇది రెండర్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్లో వెళ్ళి ఇక్కడ సేవ్ అనొచ్చు, సేవ్ యాజ్ అనొచ్చు. ఫస్ట్ టైం సేవ్ చేస్తే అది సేవ్ యాజ్ అనేది తీసుకుంటుంది. ఎక్కడ సేవ్ చేయాలి, డెస్క్టాప్లో అని ఏమో పేరు ఇవ్వచ్చు అనమాట. ఫార్మాట్ ఇక్కడ JPEG అని ఉంది, మనం డిఫాల్ట్ JPEG ఇచ్చాం కాబట్టి JPEG ఉంది. మనం ఇక్కడ కూడా మార్చొచ్చు, PNG చేయొచ్చు, BMP చేయొచ్చు, మనకి ఏ ఫార్మాట్ కావస్తే ఆ ఫార్మాట్లో చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏదో టెస్ట్ అని, ఏదో test.jpg అని సేవ్ అవుతుంది. సో అది మన డెస్క్టాప్లో వెళ్తే test.jpg సేవ్ అయింది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇమేజ్ సేవ్ అయింది ఇలాగా. ఇప్పుడు రెండర్ ఇమేజ్ చూసాం. అలాగే రెండర్ యానిమేషన్ ఉంది. యానిమేషన్ చేయాలంటే మనం ఫస్ట్ యానిమేషన్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ యానిమేట్ చేస్తుంటే ఆబ్జెక్ట్ను రెండర్ చేస్తే యానిమేషన్ మాత్రము మనం అవుట్పుట్లో ఇక్కడ ఈ ఫోల్డర్ ఇచ్చాం కదా, అవుట్పుట్ ఫోల్డర్, మనం ఎక్కడ ఇచ్చింటే అక్కడ మనం ఏ ఫార్మాట్లో ఇచ్చింటే ఆ ఫార్మాట్. JPEG అంటే ఇమేజ్ సీక్వెన్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని GY అని సారీ కంట్రోల్ Z, GY డైరెక్షన్లో ఇక్కడ పెడతాను. కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అని లొకేషన్ కీ ఫ్రేమ్ చేస్తాను. తర్వాత ఒక 30th ఫ్రేమ్కి వెళ్తాను. 30th ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ GY అని ఇక పెట్టి మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ లొకేషన్ అంట. సో 30 ఫ్రేమ్స్లో ఇది ఇలా మూవ్ అవుతుంది. మనం దీన్ని రెండర్ చేయాలి. ఇక్కడ ఈ ఎండింగ్ దీన్ని 30 ఫ్రేమ్సే పెడతాం. 30 ఫ్రేమ్స్ పెట్టి ఇక్కడ ఫోల్డర్ డెస్క్టాప్ అని పెట్టాం కదా, డెస్క్టాప్ కాకుండా డెస్క్టాప్లో ఇంకో ఫోల్డర్ చేస్తాం. ఏమని IMAGES ఇమేజెస్ అనే ఫోల్డర్ చేసి అందులో ఫైల్ పేరు కూడా ఏమైనా ఇస్తాం. క్యూబ్ అని _ ఇస్తాం. ఎందుకు _ ఇస్తాం చెప్తాను నేను. యాక్సెప్ట్ క్యూబ్ _ అని పేరు, ఫైల్ ఎక్స్టెన్షన్, ఫార్మాట్ JPEG అని ఇచ్చాము. ఇప్పుడు రెండర్, ఇప్పుడు నేను ఫాస్ట్గా రెండర్ కావడానికి ఏం చేస్తాను, ఈ కాస్త శాంప్లింగ్ రెండర్లో 16 కాకుండా ఇంకా తక్కువ పెడతాను, 8 పెడతాను. ఇప్పుడు రెండర్ యానిమేషన్ అంటే ఇది ఒక్కో ఫ్రేమ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్రేమ్ రెండర్ అవుతుంది, ఎస్కేప్. ఇది కెమెరా 0 నొక్కాను. ఫస్ట్ ఫ్రేమ్లో ఇక్కడ ఉంది, లాస్ట్ ఫ్రేమ్లో ఇక్కడ వస్తాం. సరే, ఇదే చూద్దాం ఎలా ఉంటుంది. మనం దీన్ని బట్టి కెమెరా మార్చుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ ఈ క్యూబ్ ఫస్ట్ ఫ్రేమ్లో పూర్తి కనిపించట్లేదు కదా. మనం ఏం చేద్దాము, ఈ కెమెరాను లాక్ చేసి ప్యాన్ జూమ్. ఫస్ట్ ఫ్రేమ్లో ఇక్కడ ఉంది, 30th ఫ్రేమ్లో ఆ లాస్ట్ ఉంది. 30th ఫ్రేమ్లో కూడా ఇంకా
కనిపించట్లేదు కాబట్టి ఇంకొంచెం జూమ్. స్టార్టింగ్ ఫ్రేమ్లో ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం ప్యాన్ చేసుకోవచ్చు. ఇట్లా కెమెరా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం కనిపిస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు రెండర్ యానిమేషన్ అంటే ఇది సైజ్ కూడా మారుస్తాను. సారీ, సైజ్ కూడా క్షమించండి. అవుట్పుట్లో మనం టైం తగ్గించాలని చూస్తున్నాను. అందుకే అవుట్పుట్లో సైజు 50% 1920లో హాఫ్ వస్తుందన్నమాట. సో రెండర్ యానిమేషన్ ఇది 30 ఫ్రేమ్స్ రెండర్ అవుతుంది. రెండర్ అయిన తర్వాత చూడండి ప్రతి ఫ్రేమ్లోనూ శాంపుల్స్ క్యాల్కులేట్ చేస్తుంది అని సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు రెండర్ అయ్యాయి. ఇప్పుడు నా డెస్క్టాప్లో వెళ్ళి నేను ఇమేజెస్ ఫోల్డర్లో చూస్తే జేపెగ్ ఫైల్స్ అన్నీ రెండర్ అయ్యాయి అన్నమాట. 30 ఫ్రేమ్స్ రెండర్ అయ్యాయి, 30 ఇమేజెస్ రెండర్ అయ్యాయి. వీటిని ఓపెన్ చేస్తే నేను చూడండి ఒక్కో ఇమేజ్ నేను మూవ్ చేస్తూ ఉంటే చూడండి ఇక్కడ వస్తాయి. ఇట్లా నొక్కుతా ఉంటే ఒక ఇమేజ్ కొంచెం తేడా ఉంది. యానిమేషన్ అంతా రెండర్ అయింది అనమాట. అదే మనము ఇక్కడ అవుట్పుట్లో జేపెగ్ కాకుండా FFmpeg వీడియో అని ఈ ఫార్మాట్ MPEG-4 అని పెట్టామనుకోండి. ఇందాక నేను క్యూబ్ _ అని ఇచ్చాను కదా. ఎందుకు ఇచ్చానంటే ఈ ఫ్రేమ్ నంబర్స్ వస్తాయన్నమాట. 0001 00. సో క్యూబ్ _ అని వస్తుంది. సో క్యూబ్కు ఆ నంబర్కు తేడా గ్యాప్ ఉంది అని _ ఇచ్చాను. ఇప్పుడు అట్లా కాకుండా MPEG-4 అని పెట్టి మనం రెండర్ చేసామనుకోండి, MPEG ఫైల్ సేవ్ అవుతుంది. రెండర్ యానిమేషన్. ఓకే, ఇది రెండర్ అయింది. ఇప్పుడు మన అవుట్పుట్ దీనిలో పోతే ఒక MP4 ఫైల్ తయారైంది. దాన్ని ఓపెన్ చేస్తే చూడండి రన్ అవుతుంది. కాబట్టి మనం ఇచ్చిన ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండర్లో చూడండి ఆ అవుట్పుట్ కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రన్ అయిందన్నమాట. అందుకే ఫాస్ట్ అంత స్పీడ్లో ఉంది. మనం ఏ ఫ్రేమ్ రేట్ ఇక్కడ తగ్గిస్తే మన దీనిలో ఈ అవుట్పుట్లో మనం ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్స్ కాకుండా 24 లేదా కస్టమ్ అని 12 ఫ్రేమ్స్ పెడితే తక్కువ అంటే స్లోగా రన్ అవుతుందన్నమాట. అట్లా ఇప్పుడు మనం వ్యూ రెండర్ అంటే లాస్ట్ రెండర్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండర్డ్ ఇమేజ్లో దాని లైట్ ఎఫెక్ట్ షాడోస్ ఉన్నాయి. ఈ షాడో చాలా డార్క్గా ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఇటువైపు ఏదైనా ఆబ్జెక్ట్ ఉండి అక్కడ లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయితే, లేదా ఇటువైపు ఇంకో లైట్ పెట్టింటే లైట్ తక్కువ కొంచెం బ్రైట్నెస్ ఉండేది, అప్పుడు ఈ షాడో ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కొంచెం. సో ఈ వెనకాల మనం దీనికి టెక్స్చర్ ఏమన్నా ఇప్పుడు ఈ సర్ఫేస్కు మనము షేడింగ్లో వెళ్ళి ఇక్కడ ఒక టెక్స్చర్ ఇచ్చామనుకోండి, Shift A టెక్స్చర్ ఇమేజ్ చెక్కర్ టెక్స్చర్ అన్నాం. దీన్ని ఈ బేస్ కలర్ కనెక్ట్ చేస్తే ఇక్కడ చెక్కర్స్లా వచ్చింది. అలాగే ఇప్పుడు మన లేఅవుట్ వ్యూపోర్ట్లో వెళ్ళి మన కెమెరా ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఇటువైపు ఇంకో లైట్ చేసామనుకోండి, Shift A లైట్ పాయింట్ లైట్ ఇక్కడ సెంటర్లో వచ్చింది. ఇప్పుడు నేను G అని ఇటువైపు మూవ్ చేస్తాను. సైడ్ వ్యూలో GZ కాస్త పైకి మూవ్ చేస్తాను. సో పైన ఉంది ఇప్పుడు లైట్. ఈ లైట్ పవర్ ఇదేమంటే పాయింట్ లైట్ ఉంటే దీని పవర్ ఉంది 10 వాట్స్ అని ఉంది. మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. 5 వాట్స్ చేస్తాను నేను. చేసి రెండర్ ఇమేజ్ F12 చేస్తే ఇక్కడ చూడండి కొంచెం దాని ఇంపాక్ట్ ఇక్కడ తెలుస్తుంది. మనం దాని బ్రైట్నెస్ పెంచి దాని దగ్గర తీసుకొచ్చామనుకోండి, ఇంకా G1లోకి వెళ్ళి ఇంకా దగ్గర తీసుకొచ్చాము. 5 వాట్స్ కాకుండా 10 వాట్స్ పెడతాము. ఇప్పుడు రెండర్ చేస్తే ఇంకొంచెం బ్రైట్ కనిపిస్తుంది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఈ బ్రైట్నెస్ దీనిలో కూడా. మనము ఈ ప్రాపర్టీస్ విండోలో వరల్డ్ అనే ట్యాబ్లో వెళ్తే ఇక్కడ వరల్డ్ సర్ఫేస్ అని ఉంది. అంటే చుట్టూ ఎన్విరాన్మెంట్ సర్ఫేస్ అన్నమాట. అక్కడ కలర్ అని ఉంది. ఈ కలర్ నొక్కితే మనం ఈ కలర్ మార్చచ్చు అన్నమాట. బై డిఫాల్ట్ డార్క్ గ్రే ఉంది. కొంచెం ఇట్లా
బ్రైట్ చేశాను. గ్రేనే, బట్ లైటర్ గ్రే చేశాను. ఇప్పుడు ఇమేజ్ రెండర్ చేస్తే చూడండి, ఆ బ్రైట్నెస్ చూడండి, చుట్టూ ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయింది, బ్రైట్నెస్ చేంజ్ అయింది. చేంజ్ అయితే ఇప్పుడు షాడో తెలియడమే లేదు. కాబట్టి మనకి అసలు యాక్చువల్లీ ఈ లైట్ అవసరం లేదు ఎస్కేప్ కూడా. ఈ ఇంకో లైట్ని డిలీట్ చేస్తాను, చేసి రెండర్ చేస్తే కూడా బాగానే వచ్చింది, వస్తూ ఉంది. సో ఈ షాడో తెలుస్తుంది మనకి, ఇక్కడ తక్కువ ఉంది షాడో. కాబట్టి మనం ఈ కలర్ని కొంచెం డార్కర్ చేద్దాం, F12. ఇప్పుడు షాడో తెలుస్తుంది. ఈ లైటింగ్, చుట్టూ ఉన్న లైటింగ్ మీద, ఈ మెటీరియల్ కలర్ దాని మీద ఈ షాడో ఎంత డార్క్ కనిపిస్తుంది అంత డిపెండ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 0 సెంటర్ ఫ్రేమ్కి వచ్చాం కాబట్టి ఇది మధ్యలో ఉంది. ఇందాక మనం లాస్ట్లో ఉన్నాం కాబట్టి కొన్ని ఆకుంది. సో ఈ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా మనము దీనికి ఒక ఇమేజ్ కూడా ఇవ్వచ్చు, స్కై కూడా ఇవ్వచ్చు అన్నమాట. స్కై ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, షేడింగ్లో పోవాలి. షేడింగ్ ట్యాబ్లో వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ కింద ఒక ఇది ఉంది, దీనిలో ఆబ్జెక్ట్ అని కాకుండా ఇక్కడ వరల్డ్ అంటే ఇక్కడ చూడండి, వరల్డ్ అవుట్పుట్లో బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో కలర్ ఉంది. ఈ కలరే మనం ఇందాక సెట్ చేసింది కూడా, ఇక్కడ సెట్ చేసిన కలర్ ఇదే. మనం ఇక్కడ ఇట్లా ఉండే ఒక ఇమేజ్ ఇవ్వచ్చు, ఒకటి Shift A అని టెక్స్చర్, ఏదైనా స్కై టెక్స్చర్ చూడండి, రకరకాల టెక్స్చర్స్ ఇవన్నీ ఉన్నాయి దీనిలో. ఇట్లా యాడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కై అవుతుంది. ఇప్పుడు నేను రెండర్ చేస్తే వెనకాల స్కై బ్యాక్గ్రౌండ్ వచ్చిందన్నమాట. ఆ స్కై బ్యాక్గ్రౌండ్ మనం యాంగిల్ని బట్టి మారుతుంది. చూడు, ఆ స్కై కూడా లైటింగ్ ఉంది, అందుకే షాడో ఇట్లా పడింది. స్కై కూడా ఒక లైటింగ్ ఉంటుంది అన్నమాట. దానిలో సన్ అంత ఉంటుంది కాబట్టి మన డిఫాల్ట్ సన్ మనం డిలీట్ చేయొచ్చు. సన్ సైజు, సన్ ఇంటెన్సిటీ ఇవన్నీ ఉన్నాయి. ఆల్టిట్యూడు, సన్ రొటేషన్ కొంచెం మారుస్తాం జస్ట్ మనకు తెలియడం కోసం. F12. సో చూడండి, సన్ రొటేట్ చేస్తే ఆపకుంది. సో ఇది వరల్డ్ సర్ఫేస్ యొక్క దీన్ని మార్చేది. ఇవన్నీ కూడా రెండర్ను ఎఫెక్ట్ చేస్తాయి. దీని స్ట్రెంత్ కూడా మనం తగ్గించవచ్చు. 1 ఉంది, 0.5 చేస్తాం. 0.5 చేస్తే డార్క్ ఉంది, దాని ఎఫెక్ట్ కూడా దీని మీద తక్కువ ఉంది చూడండి అలాగా. సో ఈ రెండరింగ్లో ఇవన్నీ భాగాలు. ఇప్పుడు రెండర్లో ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ అనేక ఆప్షన్స్లో మోషన్ బ్లర్ అనే ఆప్షన్. మోషన్ బ్లర్ ఆప్షన్ టిక్ చేస్తే మనం యానిమేషన్ రెండర్ చేసినప్పుడు అది ఒక మోషన్ బ్లర్, మనం ఏదైనా అంటే ఫాస్ట్ పోయిన ఎఫెక్ట్ అనమాట, వెనకాల ట్రైల్స్ లాగా కనిపిస్తుంది. ఇది చూడాలంటే మనం దీన్ని రెండర్ చేసి చూడాలి. ఇప్పుడు రెండర్ చేసి చూద్దాం. నేను కొన్ని ఫ్రేమ్స్ని JPEG ఫార్మాట్లో రెండర్ చేశాను. నా డెస్క్టాప్ పైన వెళ్తే ఇక్కడ చూడండి, JPEG ఫార్మాట్లో ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఫ్రేము, బ్లర్ లేదు, మోషన్ బ్లర్. కానీ ఇట్లా ముందుకు వస్తూ ఉంటే చూడండి, ఇమేజ్ ఫుల్ బ్లర్ అవుతుంది. స్పీడ్ పెరిగే కొద్దీ బ్లర్ అవుతుంది అన్నమాట. కొనాకు వచ్చేప్పటికి చూడండి, ఫుల్ ఇట్లా బ్లర్ అయింది అనమాట. ఈ బ్లర్ రావడం వలన మూమెంట్ స్మూత్ కనిపిస్తుంది. షార్ప్ ఎడ్జెస్ ఉంటే ఒకసారి ఫాస్ట్ మూమెంట్ సరి కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ మోషన్ బ్లర్ ఇది న్యాచురల్ కనిపిస్తుంది, మోషన్ బ్లర్ యాడ్ చేయొచ్చు. అలాగే ఫిల్మ్ అనే ఒక ట్యాబ్ ఉంది ఇక్కడ. ఈ ఫిల్మ్ అనే ట్యాబ్లో కింద ట్రాన్స్పరెన్సీ అని ఉంది. కింద ట్రాన్స్పరెంట్ అనే టిక్ చేస్తాను. చేసి ఇప్పుడు నేను ఒక యాంగిల్లో కెమెరా ఇలా పెట్టి రెండర్ చేస్తాను. రెండర్ ఇమేజ్ F12. మోషన్ బ్లర్ తీసేద్దాం. ఇప్పుడు రెండర్ చేస్తే చూడండి, ఈ వెనకల స్కై రాలేదు, అక్కడ ట్రాన్స్పరెన్సీ వచ్చింది.
ఇది ఎందుకు ఉపయోగం ఇట్లా ట్రాన్స్పరెన్సీ? ఇప్పుడు దీన్ని ఇమేజ్ ఫార్మాట్‌ని ఇక్కడ ఇమేజ్‌లో సేవ్ యాజ్ అని ట్రాన్స్పరెన్సీని యాక్సెప్ట్ చేసే ఫార్మాట్స్ కొన్ని ఉంటాయి. అంటే పీఎన్‌జీ, జేపీఈజీ కాకుండా పీఎన్‌జీ ఇచ్చామనుకోండి. ఇందులో ఆర్‌జీబీఏ అడుగు రెడ్, గ్రీన్, బ్లూ, ఏ అంటే ఆల్ఫా ఫార్మాట్ కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇక్కడ సేవ్ ఇమేజ్ అంటే test.png డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే డెస్క్టాప్లోనే test.png అనే ఫైల్ ఉంది. ఇట్లా ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు నేను మన గింప్ అనే ఒక ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది. నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి మనము సృష్టించిన test.png ఫైల్ ఓపెన్ చేస్తాను. ట్రాన్స్పరెంట్ ఉంది. ఇప్పుడు నేను ఫైల్ ఓపెన్ అని డెస్క్టాప్ పైన ఒక స్కై ఫోటో పెట్టాను. స్కై ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను సెలెక్ట్ ఆల్ అని ఎడిట్ కాపీ అంటాను. మన ఇమేజ్లో వచ్చి ఇక్కడ ఎడిట్ పేస్ట్ లేయర్ టు న్యూ లేయర్, కొత్త లేయర్ అయింది. ఇప్పుడు ఇక్కడ కొత్త లేయర్ లాగా వచ్చింది. దీన్ని నేను లేయర్లో వెళ్ళి ఇక్కడ లేయర్లో స్టాక్లో లేయర్ టు బాటమ్ కిందికి వెళ్ళింది. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఇమేజ్ని మనము వేరే ఇమేజ్ పెట్టచ్చు. సో దాన్ని స్కేల్ కూడా చేయొచ్చు. ఇలా స్కేల్ చేసి మనకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా. సో ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి దానికి ట్రాన్స్పరెన్సీ ఉంటే మనము వేరే కంపోజిటింగ్, ఇప్పుడు వీడియో ఉందనుకోండి, వీడియో ఉంటే వీడియోని ఏదైనా కంపోజిటింగ్ సాఫ్ట్వేర్లో పోయి బ్యాక్గ్రౌండ్లో వేరే పెట్టచ్చు అన్నమాట. మనం 3D మోడల్ చేసి వెనక బ్యాక్గ్రౌండ్లో రియల్ వీడియో పెట్టి దాన్ని రెండింటినీ కలపచ్చు. అలా చేయడానికి ఈ ఆల్ఫా ఛానల్ ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెన్సీ, ఆ ట్రాన్స్పరెన్సీ మనకు ఇక్కడ ఈ ఫిల్మ్ అనే దానిలో ట్రాన్స్పరెంట్ అనే దానిలో వస్తుంది. ఇలాగా రెండరింగ్లో ఇంకా అనేక ఆప్షన్స్ ఉన్నాయి. మిత్రులారా, మనం ఈ వీడియోలో రెండరింగ్ గురించి ఒక అవగాహనను పెంపొందించుకున్నాము. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వాటిని ఆయా సందర్భం వచ్చినప్పుడు నేను వివరిస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.